రోజుకి పెరుగుతుంది. శీతాకాలం కావడంతో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్సేల్లో 6.5 రూపాయలకి అమ్ముతున్నారు, బయట 7 రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఈ వింటర్ సీజన్ లో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో గత 2 వారాల నుంచి చూస్తుంటే క్రమంగా పెరుగుతూ గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎగుమతులు అనేవి ఈశాన్య, తూర్పు, ఉత్తర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు క్రిస్మస్ అదేవిధంగా న్యూ ఇయర్ కూడా వస్తున్నాయి. కేకుల వినియోగాల్లో కూడా ఎక్కువగా ఈ ఎగ్స్ ని ఉపయోగిస్తారు కాబట్టి సాధారణంగా ఈ సీజన్ లో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఒకసారి హోల్సేల్ గుడ్ల షాప్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది, ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటని చెప్పేసి. బాబా, ఎలా ఉన్నాయి రేట్లు గుడ్లు ప్రస్తుతానికి? రేట్లు ఎలా ఉన్నాయి సార్? గుడ్లు 650 అండ్ రిటైల్ ప్రైస్. అది మామూలుగా ఎగ్స్ పెరుగుతుంది. నవంబర్, డిసెంబర్లో ఎక్కువ హైయెస్ట్ రేట్ ఉంటుంది. అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ వీటికి అన్నిటికి ఎగ్స్ వేయాలి. ఇంకా పెరుగుతుంది, కొద్దిగా పెరుగుతుంది. ఇంకో 50 పైస్ వరకు పెరుగుతుంది. మరి నవంబర్, డిసెంబర్లో ఎప్పుడు హైయెస్ట్ రేట్ ఉంటుంది అందరికీ తెలుసు. మళ్ళీ నార్మల్ అవుతుంది. అదే ఇప్పుడు ట్రే అయితే 190 రూపీస్ పడుతుందండి. లాస్ట్ వీక్ అయితే 180 అండి. ఇది 10 రూపీస్ పెరిగింది. ఇది వ్యాపారులు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు కొనుగోలుదారులు కూడా ఆ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వింటర్ సీజన్ లో ఈ ఎగ్స్ అనేవి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ ట్రే లాస్ట్ వీక్ 180 రూపాయలకి అమ్మారు, ఇప్పుడు 190 రూపాయలకి అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వింటర్ సీజన్ లో రేట్లు ప్రస్తుతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్సేల్లో 6.5 రూపాయలు, 6 రూపాయలు 50 పైసలకి అమ్ముతున్నారు. మరి వచ్చే వారం అదేవిధంగా వచ్చే నెలలో కూడా ఇది ఒక 50 పైసల వరకు రేటు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో క్రిస్మస్ అదేవిధంగా న్యూ ఇయర్ కి కేక్లు ఎక్కువగా తయారు చేస్తారు. వాటి వినియోగంలో ఎగ్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తారు. దాంతోపాటు ఎగుమతులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎగ్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.